తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది. అయితే గతంలో అనుసరించిన పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ను బీసీలకు పార్టీ తరఫున ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే బీసీలకు ఎలాంటి నష్టం జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగానే రిజర్వేషన్లు అధికారికంగా ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్న విధంగా బీసీలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కోర్టు ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30లోగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం, అభివృద్ధి పనులకు శ్రీకారం, పెండింగ్ పనుల పూర్తికి చర్యలు తీసుకుంటుంది. ఈ నెల 14న పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ సమావేశానికి అధికారులు అన్ని వివరాలతో హాజరు కావాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ సమావేశంతో పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ వస్తుందని సమాచారం. ఎన్నికల సన్నాహాలు, రిజర్వేషన్ల అమలు, పోలింగ్ స్టేషన్లు, బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఓటర్ల జాబితా తయారీపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఎన్నికల సందిగ్ధతపై అధికారులకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులను సైతం ఆయా జిల్లా కేంద్రాలకు సరఫరా చేశారు. అవి గోదాంలలో నిల్వ చేసి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అయితే బీఆర్ఎస్ హయాంలో 23% బీసీ రిజర్వేషన్లను కొనసాగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 42% బీసీ రిజర్వేషన్లు సాధన కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. మరోవైపు రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపగా దానిని కేంద్రానికి పంపారు. అయితే కేంద్రం వద్ద జాప్యం జరుగుతుండడం, ఇప్పటికే గ్రామాలలో అభివృద్ధి కొంత కుంటుపడటంతో దాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చించేందుకు 17న పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు మంత్రులు, కీలక పదవుల్లో ఉన్న నేతలు పాల్గొనబోతున్నట్లు తెలిసింది. రిజర్వేషన్లపై పెంపు అభిప్రాయాల సేకరణ, బీసీ కమిషన్ నివేదిక, న్యాయ నిపుణుల నుంచి తీసుకున్న అభిప్రాయాల మేరకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. కాగా గ్రామ పంచాయతీలకు పాలక వర్గం 18 నెలలుగా లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం నిలిపివేసింది. ప్రతి నెల 180 కోట్లు రావాల్సి ఉండగా దాదాపు 2700 కోట్ల వరకు పెండింగ్ పడింది. స్థానిక ఎన్నికలు పూర్తయితే తప్ప ఈ నిధులు విడుదలయ్యే అవకాశం లేదని పంచాయతీరాజ్ అధికారులు చెప్తున్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ఎస్పీ నిధులు కూడా గత 13 నెలలుగా విడుదల కావట్లేదని మొత్తం 1550 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. దీంతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు తమ వేతనాలకు తోడు అప్పులు తెచ్చి గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, సుమారు 74 కోట్లకు పైగా పనులు చేశామని, నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. చేసిన పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నా విడుదల చేయడం లేదని, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ అంశంలో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.